ఏం సార్ ఈరోజు ఆఫీస్కు లేటుగా వచ్చారు? కొద్దిగా పనుండి లేట్ అయ్యింది సార్. ఏం పని సార్? ఆఫీస్ టైం అయ్యేటప్పుడు ఇప్పుడు ఎందుకు పని పెట్టుకొని లేటుగా వచ్చారు? ఏం లేదు సార్, ఆఫీస్కు పోయేటప్పటికి నా భార్య కాకరకాయ వేపుడు చేసి ఆఫీస్కు పొమ్మనింది సార్. అవునా సార్, మీరు కాకరకాయ వేపుడు చేసి వచ్చారా? అవును సార్. ఫ్రిడ్జ్ లో ఉండేటివి తీసుకొని చేసి వచ్చేందుకు ఇంత లేట్ ఎందుకు అయింది సార్? ఇంట్లో ఉండలేదు సార్, మార్కెట్ చాలా దూరం, మార్కెట్కి వెళ్ళి అవి తీసుకొని వచ్చి చేసి వచ్చే లోపల చాలా లేట్ అయింది సార్. అయ్యో అలానా సార్? నా భార్య చెప్పింది చేసి అంత కానిచ్చుకొని నేను ఆఫీస్కు రావాలి సార్. అట్లానా సార్? నేను మాత్రం నా భార్య మాట అస్సలు వినను సార్. అవునా సార్? మీ భార్య మాట వినరా మీరు? మరి ఏం పర్లేదా మీకు? అస్సలు వినను సార్. నేను వేరేగా విన్నాను కదా సార్. ఏమని విన్నారు సార్? భార్య చెప్పిన మాట అన్ని విని చేసి వస్తారంట కదా సార్. నేను నా భార్య చెప్పింది విని చెయ్యను సార్. నా భార్య లేకముందే లేచి వంట చేసి బట్టలు పిండి ఇంటి పని అంతా ఇంట్లో శుభ్రం చేసి అంత పని కానిచ్చుకొని వచ్చేస్తాను సార్. మరి వచ్చే రోజు ఏం చేయాలనేది ఎలా మీకు తెలుస్తుంది సార్? ముందు రోజు ఆఫీస్ అయిపోతేనే ఇంటికి పోయినాక మరుసటి రోజు ఏమేం చేయాల్సింది చెప్తుంది సార్ నా భార్య. అందుకే పొద్దున తను లేసే లోపల అన్ని చేసేసి కానిచ్చుకొని వచ్చేస్తాను సార్. ఏంటి సార్ మన పరిస్థితులు ఇలా ఉన్నాయి? రామ రామ. ఏం చేస్తాం సార్, తప్పదు కదా సార్. కర్మ సార్. అన్ని ఆఫీసులో ఏదో గొప్పగా చెప్తుండే, ఇదన్నమాట పరిస్థితి ఉంది సార్కి శాస్తి. ఈసారి కూడా నాలాగేనా? ఏదో గొప్పగా చెప్తా ఉన్నాడు, భార్య భయపడుతుంది అనేటట్లు. అయితే లేదన్నమాట, నేనే బెటర్ ఈసారి కంటే.